ఎన్నికల్లో వైసీపీ దాడులకు పాల్పడుతోందని, రిగ్గింగ్లు చేస్తుందని తాము ఎంత చెప్పినా పోలీసులు ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు. నరసరావుపేట పరిధిలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారని విమర్శించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పుడిప్పుడే తమ ఆధీనంలో తీసుకుంటున్నారు. పలువురు టీడీపీ ఇన్ఛార్జిని, పలువురు వైసీపీ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం టీడీపీ నరసరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ఉన్నారు. సరేంటి సార్, ఈ గొడవలు కంట్రోల్కి ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు ఏంటి? అంటే ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఇటువంటి చర్యలు ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు తీసుకుంటే చాలా బాగుండేది. నేను ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కోరాను ఆ రోజు కూడా, సార్ ఇట్లా ఉంటుంది ఎలక్షన్, కొన్ని ఉప్పలపాడు కానీ దొండపాడు కానీ కొన్ని విలేజ్లో వైసీపీ రిగ్గింగ్ విలేజెస్ ఉన్నాయి, వాటిని ఎక్కువ మంది ఫోర్స్ పెట్టండి అని చెప్పాను. కానీ వాళ్ళు పెడుతున్నామని చెప్పారు కానీ పెడచేమని పెట్టారు. పూర్తిగా ఎస్పీ గారి వైఫల్యం అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఐజీ గారు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఈ పల్నాడు ప్రాంతం ఎప్పుడూ అండర్స్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈసారి తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి, కొన్ని ఎత్తురు చొక్కబడకుండా ఎలక్షన్ జరిగినాయి, ఆ విధంగా చేయండి అని ఎలక్షన్ కమిషన్ కూడా మేము 5 సార్లు కలిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ చర్యలు లేవు. ఇవాళ ఎలక్షన్ అయిన తర్వాత ఇటువంటి హడావుడి చేసినందువల్ల పెద్ద ఉపయోగం లేదు. మరి బ్యాలెట్లో అన్ని ఓట్లు వెళ్ళిపోయినాయి. తప్పనిసరిగా మరి ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయి. మరి నర్సాపడి గడ్డ మీద మీ చదలవడ అరవింద్ బాబు మరి కార్యకర్తల అండతోటి, మహిళల అండతోటి, నాయకుల అండతోటి, జనసేన బీజేపీ కలయికతోటి మేము గెలుస్తున్నాం. కానీ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ అన్నీ కూడా వైసీపీ కిరాయి గుండాలు ఎమ్మెల్యే దగ్గర ఉండి చేయించినాయి. మనస్ఫూర్తిగా వాళ్ళే చేయించారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎప్పుడు తొందరపడం, మేము 5 ఏళ్ళు తొందరపడలేదు. 5 ఏళ్ళు కూడా సహనంతో ఉన్నాము. ఎన్నో ఓర్చుకొని 5 ఏళ్ళుగా నేను అరవింద్ బాబుని అయితే ఎన్నో ఓర్చుకొని, వాళ్ళు ఎంత అవమానించినా, వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఓర్చుకొని ఉన్నాను. మరి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు ఎలక్షన్ ఆపడానికి, పోలింగ్ శాతం తగ్గించడానికి వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేయని ప్రయత్నం చేయడం జరిగింది. అయినా వాళ్ళ ఆటలేం సాగలేదు. ఒకటే నేను కోరేది, ఇప్పుడు ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ కానీ ఒక 4 రోజుల ముందు ఇటువంటి చర్యలు తీసుకుంటే చక్కగా ఆగిపోయింది. ఇది పెద్ద ఉపయోగపడే అసైన్మెంట్ ఏం కాదు పోలీసు వాళ్ళకి. ఏదో కంటి తుడుపు చర్యగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమంది కాబట్టి తీసుకోవడమే కానీ అనవసరమైన చర్యలు ఇవి. వన్స్ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకుని ఉపయోగం లేదు. ఎలక్షన్ మళ్ళీ జరగదు కదా. కొన్ని స్టేషన్లో అయితే పోలింగ్ బూత్లో వాళ్ళు ఆక్యుపై చేసుకొని రిగ్గింగ్ చేసుకుని ఎన్ని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఉపయోగం ఉంది? ఏదైనా ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు, పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇది మీడియా ముఖం మీరు చెప్పేది. అదేవిధంగా వైసీపీ కూడా ఏంటంటే ఇక గవర్నమెంట్ వైసీపీ రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎన్ని దాడులు చేసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కానీ, జనసేనలు కానీ, బీజేపీ వాళ్ళు ఎవరు వెనకడు వేయలేదు. నరసరావుపేటలో అయితే ఎలక్షన్ ప్రతి కార్యకర్త, ప్రతి మహిళ, ఆఖరికి 85 ఏళ్ల వృద్ధులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఓటు చేశారు. ఒక్కసారి అరవింద్ బాబుని గెలిపించాలనే ఆలోచన అందరిలో కలిగింది. ఈ పార్టీలకు అతీతంగా అందరు నాకు అండగా ఉన్నారు, కష్టపడి పనిచేశారు. వాళ్ళు మీ అరవింద్ బాబుని అసెంబ్లీకి పంపిస్తున్నారు అంతే. సార్, ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి భద్రత స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. ఆ భద్రతపై ఎట్లా ఉంది? మీకు ఏంటి ఏమైనా ఇబ్బంది? భద్రత గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే ఈవీఎంలు ఏం చేయలేరు. పోలీసు ఈ సెంట్రల్ బలగాలు అక్కడ అండగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయినా కానీ పార్టీ నాయకులందరం కూడా దాన్ని పహారా కాస్తున్నాం, ఇబ్బంది ఏం జరగదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రజా విజయం త్వరలో రాబోతా ఉంది. ఏదైతే ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు, అనేక దాడులు చేసినా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ సమన్వయం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉన్నాము. కానీ ఎన్నికల రోజు చేసిన వ్యవహార శైలి ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పి టీడీపీ నేత అరవింద్ బాబు